ఉమ్. సో అలా అనమాట. ఓకే. సో అంటే మనకి ఇవి ఇచ్చారు కదా, ఇచ్చినవి మనము తీసేయాలి, ఎలిమినేట్ ఇక్కడ అస్సలు చేసుకుంటే కేలేదా? అమ్మా. సారీ మేడం. యా. సో అది ఓకేనా. ఉమ్. సో వాటిని మనము బై హార్ట్ చేసుకోవాలి. ఏవైతే చెప్పారో వాటిని కొన్నే ఉంటాయి, కొన్నిటిని మెన్షన్ చేస్తారు, ఎక్కువ ఉన్నది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఏవి కొన్ని ఉంటాయో వాటిని మెన్షన్ చేస్తారు. అంటే మిగతాదంతా కూడా నేను చెప్పనిదంతా కూడా అది అని ఒక పేరు ఇస్తారు. అర్థమైందా? అమ్మా ఈ 17 చెప్పనా? చెప్పండి. ఇప్పుడు వద్దు, తప్పు వద్దులే. వద్దా? సరే యా, వాళ్ళకి notes లో ఉన్నాయి కదా, చూసుకుంటారు అందరూ. సరే. యా. తర్వాత సో ఇక్కడ మ్మ్, ఇది చూడండి. సో భూ, ఇప్పుడు ఇంతవరకు అర్థమైందా? ఈ ఉమ్. సంజలు అవన్నీ కూడా అర్థమైంది. ఓకే. తర్వాత ఇక్కడ ఏమైంది మరి? ఇప్పుడు లట్టులో లో మిగిలింది, అవునా? ఇప్పుడు అది ఏమైంది? అది లకారాలు. లక్ష్యాధికారంలోకి వచ్చింది. లకారాలు ఎన్ని ఉన్నాయి అసలు? అధికారంలోకి రావాలి అంటే దానికన్నా ఒకటి ఎక్కువ ఉండాలి కదా, అందులో ఉమ్. ఇంకొకటన్నా ఉండాలి అందులో అధికారంలోకి ఉమ్. రావాలి కదా. సో ఉమ్. మరి ఒకటన్నా ఉమ్. ఉండాలి అంటే మరి లకారాలలో ఏమేమి ఉన్నాయి మరి? 10 ఉన్నాయి. లకారాలు 10 ఉన్నాయి. లకారాలు 10 ఉన్నాయి. లట్, లిట్, లొట్, రెట్, లేట్, లోట్, అవునా? లింగ్, తర్వాత విధిలింగ్, లంగ్, నుంచి లంగ్. లంగ్, లింగ్, లొంగ్, రింగ్, తర్వాత విధి. సో విధిలింగ, ఆశీర్లింగ దాంట్లోనే వస్తాయి రెండు కూడా. ఓకే. ఉమ్. సో అదనమాట. సో మనకి ఎన్ని వచ్చాయి? 12 వచ్చాయి. ఓకేనా? 12 ఉమ్. 12 12 11 11 కదమ్మా? 11. అవును, లేట్ తో కలిపి లేట్ తో కలిపి 12. 11. 11. ఓకే. ఉమ్. సో ఏవేవి ఉమ్. చెప్పండి? అదే దానికి ఆకారం ఆర్డర్ ఆల్ఫాబెట్ అంతే, ఆర్డర్ లో అవి 6, 5, 11, అవునా? ఈ 11 ప్లస్ అవును. 12 కదా, 12. 12 కదండి, అదే అవును, 12. సో లింగ్ సరే అంటాం అమ్మా. మనం అక్కడ సూత్రంలో. వీటిలన్నిటిలో 7 ప్లస్ ఇవెంత? లట్టులు ఎన్ని ఉన్నాయి? 6, 6, 5, 11. అంటే ఏంటి? లింగ్ అన్నాం ఇక్కడ, కానీ లింగ్ని సపరేట్ చేసి చెప్పలేదు. అంటే ఏంటి? అవ్వ 6, ఇవ్వ 6. అర్థమైందా? సో కాబట్టి నేను 12. సో 12 లకారాలు అనమాట. సో 12 లకారాలలో ఏం చెప్తున్నాం మనము అంటే లా అంటున్నాం. అన్ని లకారాలలో లా అంటున్నామా? లడాదేశం. లేదు. సో అంటున్నాం. సో కదా, అంటే లట్ అంటున్నాం. అంటున్నాం, లడాదేశం, అవునా? తర్వాత లట్, తర్వాత లిట్, తర్వాత దీన్ని లిడాదేశం. లిడాదేశం, తర్వాత లు, లుడాదేశం. లుడాదేశం, తర్వాత లా, లా, ఈ, తర్వాత ఊ వస్తుందా? ఊ అయిపోయింది. తర్వాత రీ, ఏమంటారు దాన్ని? లిడాదేశం. లిడాదేశం. తర్వాత లిట్, లిట్ అయిపోయింది. లేట్, లోట్, లేట్, లేడాదేశం. లేడాదేశం, లేడాదేశం, లోడాదేశం. లోడాదేశం. సో ఇప్పుడు ఏమేమి వచ్చాయి? లడాదేశం, లిడాదేశం, లుడాదేశం, లిడాదేశం, లేడాదేశం, లోడాదేశం. ఎన్నైనా ఇప్పుడు 6. ఓకే. ఇప్పుడు లంగ్, లంగాదేశం. ఏంటది? లంగాదేశం. లింగాదేశం, లింగాదేశం. ఇదేంటిది? లింగాదేశం. లంగ్, లుంగాదేశం. రింగ్. రింగ్. లుంగాదేశ. తర్వాత ఇంకోటి ఏంటిది? లేట్. విధిలింగ్ లో 2 అనుకున్నాంగా. లింగ్, విధిలింగ్ 2 రెండు వస్తాయి. ఇంకొకటి ఉంది కదా, లంగ్, లింగ్, లుంగ్, లేట్. లుంగ్, లేట్ ఇంకా రింగ్ వస్తుంది. లింగ్ ఇచ్చాము. లింగ్ లోనే 2 ఉన్నాయి. ఇందులో కూడా ఉంటది లేట్. లేట్ ఆల్రెడీ అక్కడ ఇచ్చాము కదా, అది ఒకసారి అక్కడ ఇచ్చేసారు మీరు, కాబట్టి 11 వచ్చినాయి. 11. అవునవును, 11. అదే కదా. అవును. సో విధి, అవును 11. సో ఆశీర్లింగ్, అవునా? అవునమ్మా. అవును, అంతే.
ఆశలింగ. సో ఇప్పుడు ఏం చెప్తారు మీరు? లంగాదేశ, లింగాదేశ, లుంగాదేశ, రింగాదేశ్. ఆదేశ అవును. ఉమ్. ఉమ్. లంగ్, లింగ్, లొంగ్, రింగ్. ఈ 4 కదా ఇంకెత్తుతా. అంటే ఆశలింగ్ కూడా పెట్టుకుంటే 5 అవుతాయి. అదే అదే లింగాస్ కూడా చేశాం కదమ్మా మళ్ళీ అమ్మా, డివిజన్. మరి ఉమ్. 6, 5, 11 మొత్తం. అంతే అంతే. ఉమ్. లేటు లేదు. కలిపి చెప్పమంటారా? అదే అమ్మా ఏంది? 11 అంటే ఇక్కడ లింగని మనం 2 రకాలు చేసిన దాన్ని ఒకటిగానే చెప్పమంటారా? అంతే. కాకపోతే ఎందుకో గిత్తుల గారాలు అంతే 4 4, 5 మేడం అవి 11 లకారాలండి. అంతే. 2:30 ఏళ్ళ నుంచి నేను చదువుతున్నది 11 లకారాలే అదే అదే. చదివాను మరి. సరే ఇవి అదండి. 6, ఇవి 4 అంటే ఉమ్. 4లో మళ్ళీ 2 కదా. అంతే. లేట్ 4లో ఒక్కటి సో ఇప్పుడు అవును కదా. ఇదమ్మా, 10. ఇది లింగ్ నుంచి తీసేయండి. 4లో లింగ్ లకారం 2 రకాలు. అంతే. అవును సో ఇప్పుడు ఎన్ని అంతే. ఉన్నాయి? 5 కదా. 5 అవుతాయి. అవునమ్మా. అంతే. 5 సో ఓకే, అవుతాయి. అదండి. ఓకేనా? సో ఇప్పుడు ఉమ్. వాటికి ఆదేశాలని చెప్పుకున్నాం. అంటే ఏంటి? లకార అధికారంని తీసుకోవచ్చు మనం, అవునా? సో లకార అధికారంలో ఉంది అని చెప్పుకోవచ్చా? ఉమ్. చెప్పుకోవచ్చు. చెప్పచ్చు. తర్వాత ఇంకా ఈ లకారంలో, లకారం అనేది ఏంటిది? అది ఒక ప్రత్యయం అని చెప్పుకున్నాం ఫస్టే. వర్తమానే లట్టని మనం ప్రత్యయ పరశ్చ దగ్గర అట్లా పెట్టేసుకున్నాం, అవునా? ఉమ్. ఉమ్. సో ఇప్పుడు ఈ లకారం అనేది ప్రత్యయం అని ఎప్పుడైతే అన్నావో దాంట్లో మరి ఇంకేముంటాయి? ఇంకా ప్రత్యయాలు కూడా ఉంటాయి, అవునా? ఏం ప్రత్యయాలు వస్తాయి? అన్నీ కూడా తింగు ప్రత్యయాలు వస్తాయి. ఏమొస్తాయి ప్రత్యయాలు ఇక్కడ? తింగు తింగ్ ప్రత్యయాలు. ప్రత్యయాలు. తింగు ప్రత్యయాలు వస్తాయి. ఈ తింగు ప్రత్యయాలు మొత్తం ఏమన్నారు? పరస్మై పదం. ఏమన్నారు? పరస్మై పరస్మై పదం. పరస్మై పదం అన్నారు. తర్వాత లహ పరస్మై పదం అన్నారు, అవునా? సో ఈ పరస్మై పదం అని ఏం చెప్పారు మరి? అందులో 9ని చెప్పారు, అవునా? 9 + 2 ఎన్నైనాయి మొత్తం? 11. 11 అయినాయి, అవునా? 11. సో తర్వాత ఇంకేమన్నారు? తంగానావాత్మనే పదం అన్నారు. ఏమన్నారు? తంగాణ. తంగానాం ఆత్మనే పదం. నామ్ కాదు, నామ్ కాదు. ఏమనాలి? నావ. తంగానావాత్మనే. ఆత్మనే పదం. అది తంగానావాత్మనే పదం. సో అవన్నీ ఉన్నాయి మరి? 9 + 2 అంతే. అంతే. అవి కూడా సో 11. అవన్నీ 11. అవి 11. ఈ పరస్మై పదులు 11. మరి ఉన్నవి తింగులు ఎన్ని అన్నాం మనము? 18 అన్నాం, అవునా? అంటే అన్నాం. ఇక్కడ 2, ఇక్కడ 2 తింగులు కావు అనేది అర్థమైందా? ఓహో అవును. అదా. కానీ కానీ ఏంటి? అవి ఆత్మనే పది దీనికి పేరు. ఓకే, ఆ 2 ప్రత్యయాలకు ఆత్మనే అని పేరు, ఇది దీనికి పరస్మై పది అని పేరు. ఓకే, ఆ రెండేంటివి మరి ఇక్కడ ఆత్మనేపదిలో? అది షానచ్. షానచ్చు. శత్రు శానచ్చ. షానచ్ ఇంకోటి ఏంటి? షానచ్, కానచ్, కానచ్. అవును. సారీ మేడం చెప్పండి. పరస్మై ఒకసారి పదంలో 9 11 మేడం? అన్నిట్లో 11. తంగానావాత్మనే పదం 11, పరస్మై పదిలో కూడా 11. సో అవేంటి? పరస్మై పదంలో 9 తింగులు కాకుండా ఇంకేది మేడం? చెప్పండి మీరే. శత్రు ప్రత్యయం. తర్వాత వసు. ఏంటది? వసు. కస్సు. వసు. వసు. ఇవి 2. అర్థమైందా? ఇక్కడ ఇక్కడ చకారం హలంత్యం, తర్వాత కకారం హలంత్యం. సారీ, కకారం ఏంటి? లషక్వతద్ధితే. షకారం లషక్వతద్ధితే. సో ఇక్కడ లషక్వతద్ధితే నువ్వు చేసావు అంటే ఇక్కడ ఏమయ్యింది? తద్ధిత ప్రత్యయము. తద్ధిత ప్రత్యయం దేంతో వస్తుంది? ప్రాతిపదికాలకు. అర్థమైందా? సో దేనికి వస్తుంది? ప్రాతిపదికాలు అన్నారు ఇప్పుడు. ప్రాతిపదికంగా చేసుకోవడానికి మాత్రమే వస్తుంది అది. అర్థమైందా? సో కాబట్టి అతద్ధితం. ఇదేంటిది? అతద్ధితం అన్నాం ఇక్కడ. తద్ధితం అనలేదు కదా. లషక్వతద్ధితే, లషకు అతద్ధితే. అర్థమైందా? సో ఇవి అతద్ధితాలు అయితేనే మనం లషక్వతద్ధితే సూత్రాన్ని వాడొచ్చు, అవునా? అంటే ఇప్పుడు దేనికి రావాలి? ఇవి ధాతువుతో రావాలి, అవునా? తద్ధితాలన్నీ కూడా శబ్దాలకు వస్తాయి. మరి అతద్ధితాలు ప్రత్యయాలు ఎక్కడ దేనికి వస్తాయి? ధాతువులకు వస్తాయి. సో ఇప్పుడు పఠ్ తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఏమైంది? అది పఠ్ ధాతువు ఆనా తీసుకున్నాం. షానచ్. షానచ్ వస్తుందా?
రాదు. పట్టు రాదు కదా. ఆత్మనేపది అన్నాం మనం. ఆత్- అంటే ఏంటి? ఆత్మనేపది ధాతువులు మాత్రమే తీసుకోవాలి. అర్థమైందా ఇప్పుడు మీకు షానచ్ ఎప్పుడు వస్తుంది అనేది? షానచ్ ఆత్మనేపదికి మాత్రమే వస్తుంది కదా మేడం. ఇక్కడ ఈ సూత్రం అర్థమైంది కదా. ఉమ్, ఉమ్. ఉమ్. ఏం చెప్తారు మరి? షానచ్ ని నువ్వు ఆత్మనేపదిలోనే ఎందుకు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు మీరు? తంగానా ఆత్మనేపదం. మరి ఏంటి ఆనా? షానచ్ కానచ్. అర్థమైందా? ఉమ్, అదే. ఉమ్. తర్వాత ఈ క్షత్రి దేంతో తీసుకొస్తావు? పరస్మైపది. పరస్మైపదికే తీసుకొస్తాం. అర్థమైందా? ఉమ్, ఆ, ఉమ్. తర్వాత ఉమ్. ఆ, ఓకే. తర్వాత క్వసు అనేది వేదాలలో వాడతాం. దేంట్లో వాడతాం అది? వేదాలు. వేదాలలో, ఛందస్సు. ఓకే. సో అదనమాట. ఓకే. సో ఇప్పుడు లస్య అధికారంలో, లకార అధికారంలో ఏమేమి ఉన్నాయి? 11 లకారాలు లకారాలు. 11 లకారాలు ఉన్నాయి. తర్వాత ఈ ఈ ప్రత్యయాలు కూడా ఉన్నాయి కదమ్మా. ప్రత్యయాలు ఉన్నాయి. అవునా? ఉమ్, తింగ్ ప్రత్యయాలు ఉన్నాయి. అవునా? తింగ్ ప్రత్యయాలు ఉమ్. ఇంకా ఆత్మనేపది పరస్మైపది ప్రత్యయాలు. ఉమ్. అవునా? అవును. సో అవి ఉన్నాయన్నమాట. అందుకని మనం ఏం చెప్పాము? తిప్ తస్జీ అనే సూత్రాన్ని చెప్పుకున్నాం ఇక్కడ. ఓకే. ఉమ్, ఉమ్. తర్వాత ఏం చెప్పాము? లహ పరస్మై పదం అన్నాం. ఇక్కడ పరస్మై పదం అనేసరికి ఎన్ని వచ్చాయి? 11 ప్రత్యయాలు వచ్చాయి. తంగానా ఆత్మనే పదం అనేసరికి ఎన్ని వచ్చాయి? 11 అక్కడ వచ్చాయి. కూడా 11. అర్థమైందా? ఉమ్. సో తింగు ప్రత్యయాలు ఉన్నాయి. ఇంకేమున్నాయి మరి? పరస్మై పదులు ఉన్నాయి, ఆత్మనే పదులు ఉన్నాయి. 10 ప్రత్యయాలు ఉన్నాయి. ఆ, అర్థమైందా? ఉమ్. ఓకే. సో మరి దాంట్లో మరి నాకేం కావాలి కదా? ఉమ్. నాకు కావాల్సింది వచ్చిందే రాలేదు. అది ఒక పెద్ద సముద్రం లాగా ఉన్నది ఇప్పుడు ఇంకా కదా. ఉమ్. అవునా కదా? ఉమ్. సో దాంట్లో నుంచి నేను తెచ్చుకోవాలి, అదొక్కటే తెచ్చుకోవాలి నాకు కావాలనుకున్న దాన్ని. సో కాబట్టి ఏమన్నాం ఇక్కడ? తిప్తస్జీ సూత్రాన్ని తీసుకొస్తే మనం ఇక్కడ పెట్టేసుకున్నాం ఆ ప్రత్యయాలను కదా. ఇక్కడ 18 ప్రత్యయాలు వచ్చి కూర్చుంటాయి. అవునా? ఉమ్. ఉమ్. 18 ప్లస్ ఈ 2 కూడా వచ్చి కూర్చుంటాయి. మొత్తం ఎంత? 22 ప్రత్యయాలు వస్తాయి. అర్థమైందా? ఉమ్. అవి వచ్చే అవకాశం ఉంది కదా. ఉంది. తర్వాత శేషాత్ కర్తరి పరస్మై పదం అన్నాం మనం. అవునా? దేనికి శేషం మరి? దేనికి శేషం? దేనికి శేషం? సో ఇప్పుడు నాకు ఏం కావాలి? తిప్పు కావాలి. నేనేమన్నాను? భవతి అన్నాను. తీ రావాలి అంటే నాకు తిప్పే కావాలి. అవునా? సో తిప్పే కావాలి కాబట్టి అది ఏం ప్రత్యయం మరి? అది పరస్మైపది. పరస్మైపది. కాబట్టి ఏమన్నాము? తంగులను సపరేట్ చేస్తే మిగిలింది ఏంటి? శేషాత్ పరస్మై. ఓ, పరస్మై పదం. అర్థమైందా? సో సపరేట్ చేస్తే అప్పుడు మనకి ఏమొచ్చింది? శేషాత్ కర్తరి పరస్మై పదం. తర్వాత మనం ఎలా ఉన్నాయి? తింగులు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి అంటే వచన మూడు మూడు వచనాలు త్రీణి ఉన్నాయి. అంతే. పురుషాలు ఇక్కడ 3, ఇక్కడ 3. 3గా ఉన్నాయి. అవేంటి అవి? ప్రథమ, మధ్యమ, ఉత్తమ. అర్థమైందా? తర్వాత మళ్ళీ ఇంకా అవేంటివి మరి? ఆ 3లో ఒక 3 చెప్పుకున్నాం. ఇంకో 3 ఏంటి మరి? వచనాలు. ఏకవచన, ద్వివచన, బహువచన. అర్థమైందా? అలాగా వరుసగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి అవన్నీ కూడా? వరుసగా ఉన్నాయి. అంటే ఈ ఆర్డర్ ని తప్పినామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? తప్పైపోతుంది. రూపం అంతా తప్పైపోతుంది. అందుకనే వరుసగా అని చెప్పారు ఇక్కడ. ఏకశః. ఏకశః అంటే ఏంటి? వరుసగా, క్రమాత్ అన్నట్ల క్రమంగా. అంటే ఇక్కడ ఏకవచనమే ఉండాలి, ఇక్కడ ఏముండాలి? ద్వివచనమే ఉండాలి, ఇక్కడ బహువచనమే ఉండాలి. అప్పుడు నేను చెప్పే క్రియ నీకు కరెక్ట్ వస్తుంది అని చెప్తున్నారు. రెస్పెక్టివ్లీ అన్నాము. అంతే, రెస్పెక్టివ్లీ. ఓకేనా? ఓకే. సో 1 by 1, 1 ఆఫ్టర్ దట్ అది ఏముంటుంది అక్కడ? అదే ఉంటుంది. దానికి మార్చే అవకాశము లేదు. తర్వాత అంటే మనం క్రమంగా అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అంతే, క్రమంగా, వరుసగా. ఓకే, వరుసగా సేమ్ ఆర్డర్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి ఇలాగా ఉన్నాయి మరి. 9 వచ్చినాయి. మరి 9లో నాకేం కావాలి? ఇంకా నాకు కావాల్సింది రాలేదు ఇంకా కదా. సో అప్పుడు నాకేం కావాలి? ఇది కావాలి. అవునా?
ఓకే. అవును కదా. ఉమ్. ఉమ్. అవునమ్మా. సో దాంట్లో అంటే ఇప్పుడు ఏమైంది, ఒకటి మినిమైజ్ అయింది. ఏమి, ప్రథమ పురుష తీసుకోవచ్చు. అర్థమైందా? ఉమ్. ఆ, ప్రథమ సో పురుష ఆ, ఏకవచనం. మరి ఏమని చెప్తాము, శేషే ప్రథమ. దేనికి శేషం మరి? మిగతా వాటికి ఉమ్. ఉత్తమ దీనికి దీని- పోంగా ఆ, మిగతాది దీని- ప్రథమ. ఉత్తమ మధ్యమ చెప్పేసుకున్నాక దానికి శేషంలో ఉన్నటువంటిది ఇది. ఆ తర్వాత ఆ శేషంలో ప్రథమ తీసుకున్నావు, ప్రథమలో నీకు ఏకవచనం కావాలి. అప్పుడేం చెప్తావు, తాని. ఉమ్. ఏంటది ఏకవచన. దాన్ని ఏకవచన ద్వివచన ద్వివచన అన్య. ఇవి అయిపోయింది కదా. ఇంకోటి ఏం కావాలి మనకి, ద్వివచనం ఏకవచనం ప్రత్యయం కావాలి. సో ఏకవచనం కావాలి అంటే ఏం చెప్తాం మనం, ద్వేకయోర్. ద్వేకయోర్ ద్వివచనైక వచనే. ఏం కావాలి, ద్వేకయోర్ ద్వివచనైక వచనే. ఫస్ట్ ఇప్పుడు మనం ఇంతవరకు 3 వరకు తీసుకున్నాం కదా. ప్రథమ మధ్యమ ప్రథమ పురుష కావాలి, ప్రథమ పురుష తెచ్చుకున్నాం ఇక్కడ ఫస్ట్. ఓకే, ఉమ్. అర్థమైనా? ప్రథమ పురుష మొత్తం వచ్చేసింది. సో దీంట్లో నాకు ఒకటే కావాలి. అప్పుడు ఏం అవును. చేస్తాం, ద్వేకయోర్ ద్వివచనైక వచనే. అర్థమైనా? ఒకదానికి రెండిటికి కలిపి ఒకటే సూత్రం. ఓకే, మనకేం కావాలి, ఏకవచనం కావాలి. కాబట్టి ఏకవచనం కావాలంటే, ఒక దాని గురించి చెప్పాలంటే ఏకవచనం తీసుకో అన్నారు. అర్థమైందా? మరి ఏకవచనం అంటే ఏంటి కదా, ఒక వస్తువు లేదంటే ఒక మనిషి గురించి, ఒక వస్తువు గురించి నువ్వు మాట్లాడాలి అనుకుంటే ఏం కావాలి నీకు, ఏకవచనం కావాలి. ఏకవచనం. ఏకవచనం. మరి రెండు వస్తువులు లేదా ఇద్దరు మనుషుల గురించి నువ్వు చెప్పాలనుకుంటున్నావు. సో అప్పుడు ఏం ద్వివచనం. చేస్తావు, ద్వివచనం ద్వివచనం తీసుకోవాలా? తీసుకో అని చెప్తున్నారు. అర్థమైందా? అవును. అర్థమైంది. సో తర్వాత అయితే అప్పుడు మనకేమొచ్చింది, భూ తిప్పొచ్చింది. ఎవరు వచ్చారు, భూ తర్వాత తిప్పొచ్చింది. తిప్పు సూత్రం ద్వారా భూ తిప్పొచ్చింది. తర్వాత ఇప్పుడు మనకి ఇంకేం కనిపిస్తుంది, తిప్పు రాగానే. అంటే ఏకవచనం ద్వివచనానికి ఒకటే సూత్రం కిందికి ఇక్కడ. అవునమ్మా, అవును. ఓకే. రెండిటికి కలిపి ఒకే సూత్రంలో ఇచ్చారు. ఓకే. ఓకే, తర్వాత ఇప్పుడు మీరు బహువచనం చేయాలనుకోండి, ఇది పనిచేస్తుందా? పనిచేయదు. అది లేకపోతే దాని తర్వాత బహుశు శేష అని బహువచనం పెడితే అని వచ్చేస్తుంది. separate సూత్రం ఉంది. బహుషు బహువచనం. మరి రెండు కంటే ఎక్కువ వస్తువులు కావాలంటే ఏం చేస్తావు, రెండు కంటే ఎక్కువ విషయాల గురించి చెప్పాలంటే ఏం చేస్తావు, బహుషు ఏమంటారు, బహువచనం. బహుషు బహువచనం. ఓకేనా? ఉమ్. సో అలా చెప్పారు. అయితే ఇప్పుడు మనం ఏకవచనం చేస్తున్నాం కాబట్టి తిప్పు దీంట్లోనే ఇది సూత్రాన్ని తెచ్చుకున్నాం కదా. ఉమ్. తర్వాత ఇప్పుడు మనకి ఎప్పుడైతే ప్రత్యయం వచ్చిందో ఏం చేస్తాం, ఎత్తులు చూడాలి ఫస్ట్. ఎత్తి సంధ్యలు చూడాలి. ఉత్తమమ్మ. సో ఏమున్నాయి అక్కడ, తిప్పు లోపల పా ఇస్ అండర్ హలంత్యం. హలంత్యం ద్వారా దాని ఏమంటే ప్రకారం తస్య లోప అదర్శనం లోప ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా, హలంత్యం తస్య లోప అదర్శనం లోప. ఓకేనా? సో ఇప్పుడు మిగిలింది ఏంటి, భూతి. తి. ఓకే, భూతి మిగిలింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇదేం చెప్తున్నాం మనము, ఇక్కడ భూ అనేది కనిపిస్తుంది మనకు, అవునా? అవును. ఇక్కడ ఏం కనిపిస్తుంది, తీ కనిపిస్తుంది, తి వస్తుంది. అవునా? ఈ తీ అనేది ఏంటిది, ఎలాంటి ప్రయోగం చేస్తున్నావు నువ్వు, కర్తరి ప్రయోగమా? తర్వాత ఏమేమి ఉన్నాయి ప్రయోగాలు, కర్తరి కర్మణి భావే. సో ఆ 3 ప్రయోగాలు దేంట్లో ఉన్నాయి, లకారములో ఉన్నాయి. ఓకే. ఉన్నాయి, లకారములో ఉన్నాయి. ఎలా లకారం అంటున్నాము, ఎందుకంటే చూడండి, సో సహ భవతి ఏమన్నా మనం, సహ భవతి, అతడు ఉన్నాడు అని చెప్తున్నాం, అవునా? తేన భవ్యతే, తేన భవ్యతేన భూయతే. తర్వాత ఇంకోటి తేన హసితం. అది భావ. తేన హసితం హస్యతే, హస్యతే ఇలా ఉంది. హసితం అనేది వేరే రూపం అది. ఓకే, సో ఇక్కడ అన్ని కూడా లట్లకారంలో మనం రాసుకున్నాం కదా. సో ఇప్పుడు అన్నిట్లో మనకి తేన అన్నాను అనుకోండి, ఏమైనా అర్థమైందా మీకు, అంటే అన్ని కర్మణినే. వినండి, ఫస్ట్ వినండి. తేన అనగానే మీకు ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు, వాక్యం అర్థమైందా?
వాక్యం అర్థం కాదు. కర్తరి తృతీయ కాదు అనేది విభక్తి అని అర్థమైంది. వచ్చు అంతే. అర్థమైందా? కర్తరి కాదు అనేది తృతీయ అర్థం. విభక్తి అని ఏం వస్తుంది అంతే. అర్థం కాలే మీకు, జస్ట్ ఏం అర్థం కాలేదు. నేనేం వాక్యం చెప్పబోతున్నా అనేది మీకు ఏం తెలియలేదు. అవును అవునా? అవును. సో సహా అన్నాను, ఏమైనా తెలిసిందా? ఇంకా తెలియలేదు ఏం తెలియదు. తెలియలేదు. అంటే ఇప్పుడు సహ భవతి, భవతిని యాడ్ చేస్తే మీకు ఏం చేస్తుంది, అసలు ఏమైతుంది క్రియ అనేది అర్థమైంది. అవునా? అవును. ఆ, సో అవును. ఇప్పుడు ఏంటిది, ఇది కర్తరి ప్రయోగం. తేన ఆ. భూయతే, ఇదేం ప్రయోగం మరి? కర్మణి ప్రయోగం. కర్మణి కర్మణి ప్రయోగం. ప్రయోగం. కర్మణి భావే. తర్వాత తేన హస్యతే, ఇదేం ప్రయోగం? భావే ప్రయోగం. భావ భావే. ప్రయోగం. అంటే ఏంటి, భావే. అన్ని ప్రయోగాలకి నీకు ఏం కావాల్సి వచ్చింది? లకారం కావాల్సి వచ్చింది. కావాలి కంపల్సరీ. అవునా? క్రియ కావాల్సి వచ్చింది. అవునా కదా? అవును అవును. కాబట్టి ఏమున్నాయి లకారంలో, ఏమున్నాయి? లహ కర్మని చ భావే చ అకర్మకేభ్యః. అవునా? కర్తరి, కర్తరి ఎక్కడుంది మరి? కర్తరి ఏమన్నాం? చెప్పన్నాం. అవునా? సరే, సో ఉన్నాం. సో కర్తరిలో చేయాలి అని అంటే షప్పు కావాలి. తర్వాత కర్మణిలో చేయాలి అంటే ఇప్పుడు షప్పు కావాలి. ఎక్కడ? లకారమే, మళ్ళీ అన్నిటికీ కూడా లకారమే. అర్థమైందా? అవును. అందుకని ఏమన్నాము? లహ అని చెప్పుకున్నాం అక్కడ కదా. అవును. సో లహ కర్మని, తర్వాత చ చ అంటున్నాం. మరియు భావం, మరియు భావే. భావంలో చేయాలంటే ఏం కావాలి? అకర్మకం. అర్థమైందా? ఉమ్. ఓకే. సో అర్థం. ఇలా ఉన్నప్పుడు మనకి అలా చేస్తావు. మరి నువ్వేం చేయబోతున్నావు ఇప్పుడు? కర్తరి ప్రయోగం చేస్తున్నావు. అవునా? తింగ్ ప్రత్యయం మనకు కనిపించింది అంటే ఏంటి, ఏం ప్రయోగము? కర్తరి. కర్తరి ప్రయోగం. కర్తరి. ఇప్పుడు రెండిట్లో కూడా నేను ఏం యాడ్ చేశాను? ఆత్మనేపదిలో కనిపిస్తున్నా కూడా ఇంకేముంది పక్కన? యా వచ్చింది యక్ మధ్యలో. ఉంది, యా ఉంది. అంటే యతే అనేది వస్తుంది కదా. ఉమ్. అర్థమైందా? ఉమ్. యతే అనేది వచ్చింది. యతే అనేది మనకి తింగు ప్రత్యయంలో ఎక్కడన్నా కనిపిస్తుందా? ఉమ్హు. కనిపించదు. అంటే ఏంటి, అది తింగు ప్రత్యయం కాదు, అంటే కర్తరి ప్రయోగం కాదు. అర్థమైందా? ఉమ్. సో కర్తరి ప్రయోగం కాదు. సో ఇప్పుడు కర్తరి ప్రయోగం చేస్తుంటే నీకు ఏం కావాలి? తింగు ప్రత్యయం కావాలి. ఉమ్. ఓకే. సో మరి ఆ తింగు ప్రత్యయం కనిపిస్తుంది, అప్పుడు నువ్వేం తీసుకొస్తావు? తప్పు తెస్తాం. షప్పుని తీసుకొస్తావు. ఓకే. సో మరి ఆ షప్పుని ఎక్కడ రాయాలి అంటే ఏమన్నారు? ఈ సూత్రంలోనే చెప్పారు. ఏమని? ధాతువుకి పరంగా, తర్వాత ఆ, ప్రత్యయానికి పూర్వం. ముందు. వాళ్ళు. దాన్ని ఏమంటాము? వికరణ ప్రత్యయం అంటాం. ఏమంటాం? అవును. వికరణ వికరణ. ప్రత్యయం. వికరణ ప్రత్యయం అంటాం. ఏ వికరణం మరి ఇది? గణ వికరణం. ఓకే. ఓకే. సో మరి గణ వికరణం అంటున్నాం, మరి షప్ అంటున్నాము. మరి కర్తరి షప్ అనేది ఏంటిది? అన్నిట్లో కర్తరి ప్రయోగం చేస్తుంటే షప్ రావాలి కదా. కదా, ఖచ్చితంగా రావాలి. మీకు పాయింట్ అర్థమైనట్టు ఇప్పుడు. అది రావాలండి. రావాలి అంటే పాయింట్ అర్థమైనట్టు, రావద్దు అంటే పాయింట్ అర్థం కాలే ఇంకా. రావాలమ్మా, రావాలి. మీరు రావాలి. చెప్పారు. సో కర్తరి ప్రయోగం ఎప్పుడెప్పుడు చేస్తావో అప్పుడప్పుడు ఆ షప్పు రావాలి. ఓకే. వికరణ ఎక్కడికి రావాలి? లట్. ఎక్కడెక్కడ రావాలి? లట్, లట్టు లోటు లంగ విధులు. లట్టు ఆ. లోటు లింగు విధిలింగు. లింగ విధిలింగులోనే రావాలి. అంటే సార్వధాతుక లకారాలకి మాత్రమే రావాలి. ఎక్కడ రావాలి? సార్వధాతుకం మాత్రమే. సార్వధాతుకాలకి మాత్రమే రావాలి. సార్వధాతుకాలని ఏమిటి అన్నారు మరి? లట్, లోట్, లంగ్, లింగు లంగు విధిలింగు. విధిలింగు. అంతే. విధిలింగు. అర్థమైందా? మరి ఆ తింగు ప్రత్యయము, ఇప్పుడు మనం తింగు ప్రత్యయం ఎక్కడెక్కడ వస్తుందో అక్కడ మరి కర్తరి ప్రయోగం రావాలి అని చెప్పుకున్నాం. అది ఫస్ట్ పాయింట్. ఓకే, అది ఫస్ట్ ఆ. పాయింట్. ఫస్ట్ అన్నిటికీ రావాలి అనే విషయం. ఓకే. తర్వాత మినిమైజ్ చేసిండ్రు. అర్థమైందా? ఆ. ఒకటి ఏం చెప్పుకుంటామంటే, ఇప్పుడు వేదం ఉంది. వేదము భగవంతుని జ్ఞానం అంతేనా? ఆ వేదం ఎంత ఉందో అంతేనా? భగవంతుని జ్ఞానము అంతేనా? సీమితమేనా అది? కాదు. కాదు కాదు. కాదు. అనంత జ్ఞానుడు అని చెప్పుకుంటున్నాం మనం. అవునా? అనంత జ్ఞానం ఉంది అని అన్నప్పుడు మరి వేదం 4 పుస్తకాలు చూపించేసి అంతే అంటున్నామా? మరి అది అంతేనా? కాదు. ఎంత ఇచ్చాడు? నీకు ఎంత అవసరమో అంత ఇచ్చాడు. అర్థమైందా? అంత మాత్రాన అతని జ్ఞానం అంతే పరిమితం అని కాదు, అంతే సీమితం అని కాదు. అర్థమైందా? అతని జ్ఞానము అనంతము. మనం అసలు కౌంట్ చేయలేము దాన్ని.
ఓకే. సో ఎంత అంతా ఇంత అని చెప్పలేము. అందులో ఒక బిందువు మాత్రమే, ఇప్పుడు అతనిలో ఉన్నటువంటి బిందువులో బిందువు చాలా చిన్న పార్ట్ మనకు ఉంది అంతే. అర్థమైందా? సో మనకి అలా ఎంత అవసరమో అంత మాత్రమే ఇచ్చారనమాట. ఓకే కదా? అవునమ్మా. సో అట్లాగా అంటే అన్నిటికీ చెప్పని చెప్పారు మరి. అన్నిటికీ వేదం అని చెప్పారు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, మరి ఎక్కడ సీమితం అయిపోయినాడు? ఇక్కడ ఎక్కడయ్యా? సీమితం కాదు అసలు. ఎక్కడ లేదు. కాదు, సీమితం కాదు కదా. సో అన్ని చోట్ల ఉన్నాడు అతను. కానీ మనకి కనిపించేది ఎక్కడ కనిపిస్తుంది? ప్రత్యక్ష లేదు. సూర్యనారాయణ. జ్ఞానములోని అంతర్ముఖులైనప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఆ, అర్థమైందా? అంటే అంతవరకు మనకి లేదని అర్థం అక్కడ. కాదు, ఉంది ఉంది. కానీ ఉంది. మనకు దృశ్యం కావడం లేదు. దృశ్యం కావడం లేదు కదా. సో అట్లా అన్నమాట. సో అట్లాగా ఇక్కడ ఈ షెప్ అనేది ఎంతవరకు వచ్చింది? అది అన్ని చోట్ల ఉంటది, కానీ ఈ నాలుగిటిలోనే మనం వాడుకుంటాం. అర్థమైందా? ఆ, అది. సో ఇప్పుడు భూ అనే ధాతువు ఉంది. ఉమ్, అర్థమవుతుంది కదా ఇంతవరకు? ఆ, ఆ, ఉమ్? ఆ. ఓకే. సో భూధాతువు షెప్పు తర్వాత తి వచ్చింది. ఎప్పుడైతే ప్రత్యయం వచ్చిందో మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ తిప్పులు తీస్తాం, ఇత్తులు తీస్తాం, ఇత్తు సంజలు. ఇత్తులు తీస్తాం. ఇత్తు సంజలు. ఉంటూ వస్తుంది. సో ఇప్పుడు అప్పుడు ఏం మిగిలింది మనకి ఇక్కడ? పా ఇదేమి మిగిలింది? పోతే పా ఆ మిగిలి- పోతుంది. ఆ మిగిలింది. పాబోతుందని ఏమంటాం? పకారం ఇత్తు అవుతుందని ఏమంటాం? ప్రకారం పిత్ పిత్ పిత్. హలంత్యం ప్రకారము ఆ, ష లషక్వ తద్దితే నుంచి షా పోతుంది, పోతే అంటే మాత్రం దాని ఆ షాబోత్ మిగులుతుంది. షాబోతుందని ఆ ఏమంటాం? షిత్ అంటాం. షిత్ షిత్. సో ఇప్పుడు ఇవి పేర్లు మీకు రావాలి. ఓకే, మీరు ఏం ఓకే మేడం, చేస్తున్నారంటే సారీ. పిత్ షిత్ పిత్ ఇది రావాలి. షిత్. ఇప్పటి ఓకే నుంచి ఓకే ఇలాగే చెప్పండి. ఓకేనా? ఓకే సో మేడం. పిత్ షిత్. సో పిత్ షిత్ కాగానే ఇప్పుడు ఇక్కడ మనకి మిగిలింది ఏంటి? ఆకారం. ఆ. సో ఈ పిత్ షిత్ ద్వారా ఏమైపోయింది? షిత్ అనగానే పేరు వచ్చింది ఒకటి. ఏం పేరు అది? పా ఇత్ కాగలది పిత్. ఉమ్, సర్వ షిత్ కాగానే ఏం పేరు వచ్చింది? సార్వధాతుకం. సార్వధాతుకం. ఆ సార్వధాతుకం ఎలాంటిది? పిత్తి కలిగినది. పిత్ పిత్తి సార్వధాతుకం. పిత్ సార్వధాతుకం ఏం చెప్తుంది? దీనికి ఏం చేయమంటుంది? గుణం చేయమంటుంది. అర్థమైందా? గుణం. గుణం చేస్తే భూకి గుణం అయితే ఏంటి? భో. భువ. భు. భో. సో భో తర్వాత ఆ తర్వాత తి. ఓకే, అర్థమైనా ఇంతవరకు? తర్వాత ఇక్కడ చూడండి, భూ షప్ తి హలంత్యం లషక్వదదితే తస్య లోపః అదర్శనం లోపః కదా. తర్వాత ఇంకా ఏముంది? తింగ్ షిత్ సార్వధాతుకం. ఏం సూత్రం అది? కింషిత్ సార్వధాతుకం. సార్వధాతుకం అంటే చెప్పడానికి వచ్చినటువంటి సూత్రం కదా. మరి సార్వధాతుకం అంటే ఏంటి? తింగులను షిత్తులను సార్వధాతుకం అంటారు అని చెప్పారు. మరి ఆ తింగులు ఏంటివి? లడాదేశ తింగ్, ఇంకా లోడాదేశ తింగ్, ఇంకా లంగాదేశ తింగ్. లంగాదేశ దింగు లింగాదేశ. లింగాదేశ తింగ్. లింగం చెప్పొద్దు, విధిలింగ్. విధిలింగ్ అమ్మా, లింగం రెండు ఉన్నాయి. సో విధిలింగ్ మాత్రమే ఇక్కడ. విధిలింగ. ఓకేనా? సో అదనమాట. సో విధిలింగాదేశ తింగ్. అవి సార్వధాతుకాలు. ఓకే. తర్వాత సార్వధాతుక అర్ధధాతుక యోహో అనే సూత్రం వచ్చేసి ఏం చెప్పింది? గుణం చేసుకో అని చెప్పింది. ఎవరు చెప్పారు గుణం చేయమని? సార్వధాతుక అర్ధధాతుకయోహో. అంటే పరంగా సార్వధాతుకమన్నా ఉండాలి, లేదంటే ఆర్ధధాతుకమన్నా ఉండాలి. సో అప్పుడు నువ్వు దానికి పూర్వం ఉన్నదానికి గుణం చేసుకో. అంటే ఏంటి? దానికి పూర్వం ఉన్నది ఏమవుతుంది? అంగం. అర్థమైందా? అంగం. సో ఇప్పుడు అంగం అంటాం, అవునా? ప్రత్యయం వచ్చింది అంటే దానికి పూర్వం ఉన్నదంతా కూడా అంగమే. దానికి అది అంగమే. తిప్పుకి అంగం ఏంటిది? షప్పు ధాతువు. ఈ షప్పుకి ధాతువు. అంగం ఏంటిది? ధాతువు. ధాతువు. అలాగనమాట. అర్థమైందా? అంటే అర్ధధాతుకానికి కూడా గుణం వస్తుందా మేడం? అంతే. అర్ధధాతుకం ఉన్న గుణం వస్తుంది, సార్వధాతుకం ఉన్న గుణం వస్తుంది. సార్వధాతుకం ఉంటే ఏం కావాలి? పిత్ సార్వధాతుకమే ఉండాలి. ఆ పిత్ ఉంటే ఏమవుతుంది? అది కిత్ గిత్ అయిపోయి గిత్ అవుతుంది. గిత్ అయిపోయి ఏమైపోయింది? దానికి గుణం చేయనివ్వదు. అవునా? ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా ఈ పాయింట్. ఇప్పుడు మనకి తస్ అనేది ప్రత్యయం ఉంది కదా. ఈ తస్సులో మనకి పకారం కనిపిస్తుందా?
కనపడదు అపిత్ ఇది ఇది అపిత్ అవునా అపిత్ అవును. సార్వధాతుకం దీని ఏమంటాం దీన్ని అవును. అపిత్ అపిత్ సార్వధాతుకం కదా. సార్వధాతుకం అని పేరు ఎట్లా వచ్చింది తింగ్ కాబట్టి మళ్ళీ మనం తింగ్. చేసేది లట్ కాబట్టి వచ్చింది ఓకే ఉమ్. అదే ఇప్పుడు నేను లుంగ్ అన్నాను అనుకోండి సో ఇప్పుడు అది మీరు సార్వధాతుకం అని చెప్తారా కాదు చెప్పొద్దు కాదమ్మా కాదు చెప్పకూడదు. అది సో అప్పుడు ఏమవుతుంది అది ఆర్ధధాతుకం అవుతుంది ఆర్ధధాతుకం అవుతుంది సో ఆర్ధధాతుకం అయింది కాబట్టి అప్పుడు మనము ఇది తస్సుకి పూర్వంలో భూ ఉందనుకోండి సో అప్పుడు ఏం చేస్తాం గుణం చేసేయచ్చు ఆ, అర్థమైందా ఆ, సో ఓకే. ఇప్పుడు లుంగు కాకుండా నేను లట్ చేస్తున్నా ఇప్పుడు ఇది అపిత్ ఉమ్. అయింది లట్ అవును. అనగానే ఉమ్. సార్వధాతుకం పేరు వచ్చింది ఈ సార్వధాతుకం ఎప్పుడైతే అయిందో అది పిత్ అయితేనే గుణం అవుతుంది అపిత్ అయితే గుణం ఓకే కాదు గుణం. సో అంటే ఆ. భూ ప్లస్ తస్సు ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఉమ్. భూ తర్వాత షప్ ఉంటుంది ఇక్కడ కదా తస్సు వచ్చిందంటే తింగ్ ప్రత్యయం అవునా తర్వాత షప్ ఉంటుంది ఆ తర్వాత తస్సు ఉంటుంది ఏమైంది అది సో అట్లా అన్నమాట అర్థమైంది కదా అంటే ఇక్కడ గుణం కాదు అనే విషయాన్ని చూపించడానికి చెప్పాను ఓకే అర్థమైంది అంటే తిప్పు సార్వధాతుకం అయితేనే గుణం వస్తుంది అపిత్ సార్వధాతుకం అయితే గుణం రాదు అంతే అమ్మా పిత్ అయితేనే వస్తుంది కరెక్ట్ ఓకే మేడం ఓకే సో ఆర్ధధాతుకం ఉన్నప్పుడు దానికి పిత్తులు ఉండవు ఓకే ఓకే ఆ. సో పిత్తులు ఉండవు డైరెక్ట్ గుణం అయిపోతుంది అంతే ఓకే ఆహా. ఆ. డైరెక్ట్ సరే. ఆర్ధధాతుకం అంటే జస్ట్ ఆర్ధధాతుక ప్రత్యయం ఉంది అంటే గతం ఇక్కడ దీనికి పూర్వం ఉన్నది గుణం అయిపోతుంది ఆ, పూర్వాంగంలో ఉంటే అయిపోతుంది. ఆ. అంతే అంతే ఓకే మేడం మరి అంగంలో ఎక్కడైతుంది ఆర్ధధాతుకం ఎక్కడుందో దానికి పక్కదే అదే అవుతుంది డైరెక్ట్ గా అంతా పక్కన. అంగం కరెక్టే మరి అంగంలో మరి ఇంకో సూత్రం వేరేది వస్తుంది ఇంకా వేరే చోట్ల చేయాలి అన్నప్పుడు వేరే సూత్రాలు వచ్చి చెప్తాయి ఏమని ఆదిలో చేసుకో తర్వాత మధ్యలో చేసుకో ఇంకొక దగ్గర చేసుకో ఆ అచ్చు తర్వాత చేసుకో అని చెప్తుంది అర్థమైనా ఓకే సో అలా అనమాట ఏమీ చెప్పలేదు అంటే ఎక్కడ చేస్తావు చివరి చివర్లోనే చేస్తాం. అంతే ఉత్తమ సో అదండి సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది భూ తి అవునా సో ఇప్పుడు భూ వచ్చింది భూ అనే దానికి ఏమైపోయింది గుణం చేస్తుంటే భో అయిపోయింది అవునా బోయ్ ఆ, బోయ్ భూ అయిన తర్వాత మనకి ఏం కనిపిస్తుంది ఏ వర్ణం కనిపిస్తుంది అచ్చు కనిపిస్తుంది అప్పుడు ఎవరు వస్తారు ఏచో యావా వాళ్ళు యో వస్తారు. చో ఏచో యావాహ. యవాయావహ. అది వచ్చేసి ఏం యణాది. చెప్తుంది ఏ వర్ణానికి దానికి సరి అయినటువంటిది తీసుకురా అని చెప్తుంది ఏచ్లు ఎన్ని ఉన్నాయండి ఏచ్ అనగానే ఏ ఆ ఏ ఓ ఏ ఓ. ఓ ఐ ఔ ఏ ఔ. ఓ ఐ ఓ ఔ. ఎస్ అవునా సో తర్వాత ప్రత్యాహారాలు మర్చిపోయినారా సరే అచ్చు అది అదేం కానీ అదే అదే. ఆ, అచ్చు అనేది ఏంటిది అచ్చు పరంగా ఉండాలి ఏచ్కి అచ్చు పరంగా ఉందా లేదా ఉంది ఉంది. అచ్చు అంటే ఏంటి మరి ఆ నుంచి చకారం. ఔ వరకు అటు ఓ అవునా అచ్చులు అచ్చు మాత్రమే. ఆ. సో ఆ నుంచి ఔ వరకు సో మరి ఈ ఏచ్లకి ఏం ఆదేశాలు అన్నారు మరి ఇలా ఉంటే వాటి పక్కన అచ్చులు ఉంటే అప్పుడు ఏమన్నారు ఏచ్లకి ఆదేశం ఏంటి ఇక్కడ ఏచ్లకి యా అయ్యో ఆ అవ్వ. యా ఆవ అలా చెప్తున్నారు అంటే వ్ అన్నమాట ఇదేంటి అయ్య ఏకి అయ్య తర్వాత ఓకి అవ్వు ఉమ్. ఔ. ఐకి ఆయు అది ఆయ్. సూపరమ్మా. ఆవు ఆ, ఆవు. అలాగనమాట ఓకే ఉమ్. సో ఇప్పుడు మరి మనకి ఏముంది ఇక్కడ ఓ ఉంది భోలో ఓ ఉంది కదా సో ఓ అనేది ఏంటి రెండవది సో ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయి అక్కడ 4 ఉన్నాయి ఎలా మ్యాచ్ చేస్తారు మరి సేమ్ నెంబరే కదా మనం ఫస్ట్ యథా సాంఖ్యానం యథాసంఖ్యం 1 2 కదా అంతేనా ఆ. అంతే. సో ఇప్పుడు అవ్ ఏమొస్తుంది అది ఓకే ఏమొస్తుంది హవ హవ అవ్ అవ్ అవ్వ వస్తుంది. భవ్ భవ్ అవ్ అవ్వకి తర్వాత పక్కన ఏముంది ఉంది ఆ ఉంది హస్వకార కలిపితే ఏమైంది భవ భూ భ అవ్ బ. తి సో ఇప్పుడు మొత్తం భవతి చెప్పండి భవతి భవతి భవ. వచ్చింది ఉమ్. అర్థమైందా అయింది మేడం సో మీరంతా మళ్ళీ ఒక్కసారి ఇది వింటూ ఉంటే మీకు తెలుస్తుంది సో అట్లాగే నేను ఒక 2 ధాతువులు ఇస్తాను చేస్తారా చేస్తాం మేడం జస్ట్ మీకు అంటే రేపు ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయండి ఊకారాంతందే ఇస్తాను నేను
ఓకేనా? ఓకే. మ్మ్. ఏం చేస్తారు? ఇవి మూడే మూడు ధాతువులు ఉన్నాయి మనకు. ఓకే. సో ఉకారాంతంతో ఎన్ని ఉన్నాయి? 3 ధాతువులు. సో భూసత్తాయాం అవునా? ఇప్పుడు మీరు చెప్పగలగాలి ఇక. ఓకే. ఓకే. పూంగ్ పవనే చెప్పండి. పూంగ్ పవనే. పవనే. మ్మ్. సో మనకి పూంగ్. అర్థ సందర్భాలు కూడా రావాలి. భూసత్తాయాం పూంగ్ పవనే మూంగ్ బంధనే. మూంగ్ బంధనే చెప్పండి. భూసత్తాయాం పూంగ్ పవనే మూంగ్ బంధనే. మ్మ్. బంధనంలో ఉండడం కదా, బంధనంలో ఉండడం మూంగ్. ఓకేనా? తర్వాత మ్మ్. పూంగ్ పవనే అంటే ఏంటిది? చాలా శుభ్రంగా ఉండడం, పవిత్రంగా ఉండడం. పవనే అంటే పవిత్రం. పవిత్రత. ఓకే, అర్థమైందమ్మా? భూ అంటే ఉండటం. మూంగుకి పూంగుకి అర్థం ఉందమ్మా. చెప్పానుగా ఇప్పుడే. బంధనే అన్నారు కదా మూంగ్ అంటే. మ్మ్. ఇక్కడే ఉంది మనకి ఏముంది? బంధనే. బంధనే అంటే ఏంటి? బంధనము. పవనే బంధనము. అంటే శుభ్రము, శుభ్రము, స్వచ్ఛత, పవిత్రము. ఓకే. సో మ్మ్. పవనే అని అంటే ఏంటి? పవిత్రము. మేడం నేను మూంగ్ తోటి అన్నది ఒక పూంగు సెంటెన్స్ చెప్పండి. మూంగ్ ధాతు తోటి. మూంగు మూంగు చెప్పండి, మీరే చెప్పండి. అదేమొస్తుంది ఫస్ట్? మూంగ్ అనేది ఒక ధాతువు అని చెప్పాలి. ఏం చెప్తారు? ధాతు. భూవాదయో ధాతోః. ధాతవః. భూవాదయో ధాతవః. ధాతో కిందికి వస్తుంది ఆ, సూత్రము. అయితే మనకి టైం ఎక్కువ లేదు ఇప్పుడు. మరి ఇంకొకటే అస్తు నిమిషం మేడం. ఉంది. ఉమ్. సో పర్లేదు మీరు మేడం. చేస్తారా? సేమ్ ఇదే ఆర్డర్ లో ఇలాగే చేయండి. ఓకే మేడం. సేమ్ ఇంతే ఉంటది ఇక. అదే ధాతువు లాగానే ఉంది కదా, ఆ, అవునా కదా? సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ? ఈ భూ అనేది ఏంటిది? పరస్మైపది. ఈ పూంగులో ఆ. పూంగు మూంగు ఏం పదులు చెప్పండి? ఆత్మనే పది కిందికి ఆత్మనేపది. వస్తుంది. ఎందుకు? ఆ పవనే ఆత్మ. భవనే అది పవనే బంధనే ఉంది కదా. అట్లా ఆ కాదు, తర్వాత అట్లా గు కాదు. ఇత్తు గనక గు ఇత్తు గనక గకారం ఇత్తది ఎలా చెప్పారు? ఇత్తు. అనుదాత్తంగిత ఆత్మనేపదం. ఏమన్నారు? అనుదాత్తము. అనుదాత్తము గకారమిత్తైనటువంటిది ఉన్నప్పుడు ఏంటంటది? ఆత్మనేపదం. ఆత్మనే పదిం. సో గకారం ఎత్తైతే, అన్ని ధాతువులలో గకారం ఎత్తైతే దాన్ని ఏమంటామండి? ఆత్మనే ఆత్మనే. పది. ఆత్మనేపది. ఓకే, కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు అది. ఓకేనా? ఓకే మేడం. తర్వాత సో ఇప్పుడు మీకు పరస్మైపది అని పెట్టకుండా మీరు ఏం చేస్తారు? తంగానావాత్మనేపదం తీసుకొస్తారు, అవునా? ఇంకా శేషే ప్రథమ, అది శేషే పరస్మైపది అని, కర్తరి పరస్మైపదం అని చెప్పరు. ఇంకా అవసరం లేదు అది కదా. అర్థమైందా? మ్మ్. కొన్ని సూత్రాలు లేకుండా మీరు ఈ శేషాత్ కర్తరి పరస్మైపదం అని చెప్పే అవసరం లేదు ఇది కదా, అవునా కర్తరి కదా? గనక. మనకి తంగానావాత్మనేపదం అని చెప్తున్నాము. సో అవును. పరస్మైపదికి అవసరమైంది. ఎందుకు? ఇది తంగ చెప్పుకున్నాం కాబట్టి మిగిలింది పరస్మైపదం అన్నావు అని చెప్పాము, అవునా? సో ఇప్పుడు మిగిలింది అనేది అవసరం లేదు మనకి, ఇది డైరెక్ట్ చేస్తున్నాం ఓకే, కదా. సో అట్లా చేస్తారా? చేస్తాం మేడం. చేసేందుకు ట్రై చేస్తాం. చేయండి, ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఇప్పుడు తిప్పు ప్లేస్లో ఏం పెడతారు?